మీకు మోస్ట్‌లీ ఉండే డౌట్స్ ఏది చదవాలి? జావానా? పైథానా? ఇప్పుడు ఏ లాంగ్వేజ్ పీక్‌లో ఉందని గూగుల్‌ని అడిగినా పైథాన్ ఎందుకు భూమిలో ఉంది? ఆల్రెడీ థంబ్‌నెయిల్ చూసే వచ్చుంటారు. వై జావా అని. మీకు మోస్ట్‌లీ ఉండే డౌట్స్ ఏది చదవాలి? జావానా? పైథానా? సో లెట్స్ క్లారిఫై దిస్. ఇప్పుడు ఏ లాంగ్వేజ్ పీక్‌లో ఉందని గూగుల్‌ని అడిగినా పైథాన్ అనే చెప్తుంది. బట్ డోంట్ చూస్ బ్లైండ్లీ. ఈచ్ వన్ హ్యాస్ ఇట్స్ ఓన్ పర్పసెస్, స్ట్రెంగ్త్ అండ్ వీక్‌నెస్. యాక్చువల్‌గా పైథాన్ ఎందుకు భూమిలో ఉంది? అంటే అందరూ చూసుంటారు. మెటా ఏఐ, జెమినై, చాట్‌జీపీటీ, డీప్‌సీక్ ఇంకా ఎన్నో. ఈ ఏఐ మోడల్స్ అన్నీ పైథాన్ యూజ్ చేసే బిల్డ్ చేశారు. నాట్ ఓన్లీ ఇన్ ఏఐ, డేటా సైన్స్, ఎంఎల్, వెబ్ డెవలప్మెంట్, ఆటోమేషన్ అని ఇంకా చాలా వాటిల్లో యూజ్ చేస్తారు. ఇప్పుడు మీరు అనుకోవచ్చు దట్స్ వై పైథాన్ ఇస్ ద బెస్ట్ లాంగ్వేజ్ అని. బట్ నో. ఇన్ 2025 ఇట్స్ లైక్ బల్బ్‌ని ఫస్ట్ టైం కనుక్కున్నట్లు. ఎందుకంటే అప్పుడు అందరూ ఆ బల్బ్‌ని వింతగా చూస్తారు. చూడరా మచ్చా లైట్ వెలుగుతుంది అని. సిమిలర్లీ అదే సీన్ ఇప్పుడు టెక్నాలజీలో కూడా. పైథాన్ చిన్న కోడ్‌తో అన్నిటిని ఈజీగా చేసేస్తుంది. సో దాట్స్ వై పైథాన్ ఇస్ ద కరెంట్ బూమ్. బట్ జావా ఇస్ లైక్ ఇప్పుడు ఇంట్లో ఉండే బల్బ్స్. జస్ట్ స్విచ్ వేస్తే చాలు లైట్ వచ్చేస్తుంది. కానీ అదేం పెద్ద వింత కాదు, కొత్త కాదు. కానీ ఎక్కడ చూసినా బల్బ్సే ఉంటాయి. సో జావా ఇస్ నార్మలైజ్డ్, స్ట్రాంగ్ అండ్ రిలయబుల్. ఇలా బ్యాక్ ఎండ్, బ్యాంకింగ్ అని జావా ఇస్ ద సాలిడ్ పర్ఫార్మర్. జావా నేర్చుకోవడం అంటే ఈజీనా అని అడిగితే కష్టమే. బికాజ్ పైథాన్‌లో హై లెవెల్ ప్రోగ్రామ్ రాయాలంటే ఎన్ని లైన్స్ పడుతుంది? 1 లైన్ చాలు. అదే జావాలో అయితే 5 లైన్స్ పడుతుంది. దీనినే వర్బర్స్ అని అంటాం. అంటే వీ హ్యావ్ టు రైట్ మెనీ లైన్స్ ఆఫ్ కోడ్స్ ఈవెన్ ఫర్ సింపుల్ థింగ్స్. ఇప్పుడు నేను చెప్పిన పాయింట్స్ నుండి పైథాన్ బెటర్ అంటారు కదా. పైథాన్ ఇస్ ఫాస్ట్ టు రైట్ అండ్ ఈజీ టు లెర్న్. కానీ కంపేర్డ్ టు పైథాన్ జావా పెద్దదని అనిపిస్తుంది. కానీ జావా డీటెయిల్డ్, సెక్యూర్డ్ అండ్ స్ట్రక్చర్డ్. బ్యాంకింగ్, సైబర్ సెక్యూరిటీ టూల్స్, వెబ్ అప్లికేషన్స్, గవర్నమెంట్ సిస్టమ్స్ ఇవన్నీ జావా బేస్డ్ ఫ్రేమ్వర్క్స్తో బిల్ట్ అయి ఉంటాయి ఫర్ సెక్యూరిటీ పర్పస్. ఎలా అంటే జావా పవర్ఫుల్ వర్చువల్ ఇంజిన్ మీద రన్ అవుతుంది కాల్డ్ ద జావా వర్చువల్ మెషిన్, JVM. ఈ సిస్టమ్ మొత్తం సెక్యూరిటీతో బిల్ట్ అయి ఉంటుంది ఇన్ ఎవ్రీ లేయర్. డీటెయిల్గా చెప్పాలంటే ఫస్ట్ JVM ఒక సెక్యూరిటీ గేట్ కీపర్. జావా డైరెక్ట్గా హార్డ్వేర్లో రన్ అవ్వదు. JVM శాండ్బాక్స్ అని ఒకటి ఉంటుంది, దీంట్లో రన్ అవుతుంది. ఇది ఒక సెక్యూర్ బాక్స్ లాగా పనిచేస్తుంది. ఇది ఏ కోడ్ యాక్సెస్ అవ్వాలనో కంట్రోల్ చేస్తుంది. ఫైల్, నెట్వర్క్ లేదా మెమరీ యాక్సెస్ని అలో చేయదు. సెకండ్ పాయింట్ ఏమంటే బైట్ కోడ్ వెరిఫికేషన్. ఇప్పుడు ఒక కోడ్ రాసేసాం, దానిని కంపైల్ చేశాక .java ఫైల్స్ నుండి .las ఫైల్స్ వస్తుంది. దీనినే బైట్ కోడ్ అంటాం. ఈ బైట్ కోడ్ని JVM వెరిఫై చేస్తుంది బిఫోర్ ఎగ్జిక్యూషన్. అంటే ఇల్లీగల్ కోడ్స్ ఏమన్నా ఉన్నాయా లేదా, మాలిషియస్ క్లాస్ ఫైల్స్ ఏమన్నా ఉన్నాయా లేదా ఇట్లా చెక్ చేస్తుంది. సో థర్డ్, పాయింటర్స్ ఉండవు, దానివల్ల డైరెక్ట్ మెమరీ యాక్సెస్ చేయలేము, కాబట్టి హ్యాకర్స్ కూడా హ్యాక్ చేయలేరు. ఇలా జావా రాబస్ట్ సెక్యూరిటీ ప్యాకేజెస్ని ఆఫర్ చేస్తుంది. ఆటోమేటిక్ గార్బేజ్ కలెక్షన్, స్ట్రాంగ్ టైపింగ్ అండ్ కంపైల్ టైమ్ చెక్స్. ఇలా చెప్తే చెప్పుకుంటూ వెళ్ళొచ్చు, అంత ఉంది ఈ జావాలో. మరి పైథాన్ సెక్యూర్ కాదా అని అడిగితే ఉంది, కానీ జావా లెవెల్లో లేదు. ఎందుకంటే పైథాన్ ఇస్ డైనమికల్లీ టైప్డ్, లూజ్ స్ట్రక్చర్, నో బిల్ట్ ఇన్ శాండ్ బాక్స్ అంటే JVM లాగా. థర్డ్ పార్టీ ప్యాకేజెస్ పైన డిపెండ్ అవుతుంది. సో ఇప్పుడు చెప్పండి ఏది బెస్టో. సో అందుకే చాలా వరకు కంపెనీస్ జావానే యూజ్ చేస్తున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ 90% ఆఫ్ ఫార్చ్యూన్ 500 కంపెనీస్ యూసెస్ జావా. ఫార్చ్యూన్ 500 కంపెనీస్ అంటే ఒక కంపెనీ. దీంట్లో ఏం చేస్తారంటే ఎవ్రీ ఇయర్ హై రెవెన్యూ చేసే 500 కంపెనీస్ని లిస్ట్ అవుట్ చేస్తారు. ఆ 500 కంపెనీస్లో 90% ఆఫ్ కంపెనీస్ జావాని యూజ్ చేస్తున్నారని చెప్తుంది. పైథాన్ వల్ల కానిది జావాని యూజ్ చేసి చేయొచ్చు. జావా నేర్చుకున్నారంటే మొబైల్ యాప్ డెవలపర్, ఫుల్ స్టాక్ వెబ్ డెవలపర్, బ్యాక్ ఎండ్ డెవలపర్స్ అవ్వచ్చు. ఇప్పుడు మీరు నా ఒపీనియన్ అడిగారంటే ఏదన్నా ఒక్క లాంగ్వేజ్ని చూస్ చేసుకోండి బేస్డ్ ఆన్ యువర్ గోల్ అండ్ మాస్టర్ ఇట్. ఒకవేళ మీరు ఫస్ట్ జావానే నేర్చుకోవాలి అని అనుకుంటే నేను కూడా రికమెండ్ చేస్తాను. వన్స్ జావాని బాగా నేర్చుకున్నారంటే మిగతా లాంగ్వేజెస్ని కూడా ఈజీగా నేర్చుకోవచ్చు. సో ఈ సిరీస్ని అందరూ చూడండి, స్క్రాచ్ నుండి వెళ్దాము, ఈజీగా నేర్చుకుందాం.
ఈ వీడియో యూస్ఫుల్గా ఉంది అనుకుంటే మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.